ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. ఈరోజు ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. 141వ కీర్తన 5వ చరణంలో చక్కని మాట ఉంది. కీర్తనకారు తెలియజేసిన సత్యం అది. నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము, అటు అభిషేకమును నేను పోగొట్టకుండా ఉందును గాక అని అంటున్నాడు. ఈ అభిషేకము కావాలన్నా, తైలాభిషేకం కావాలన్నా, ఉపకారం కావాలన్నా ప్రార్థనా పరులు, ఆత్మీయులు, వాక్యానుసారంగా జీవించే వారి యొక్క గద్దింపు వాక్యాలు నీకు అవసరమని దావీదుగా మనం చేస్తున్నాం. చూడండి, దేవుడు ఒక ప్రవక్త హృదయంలో ప్రేరేపించాడు. ఆ గద్దింపు మాట చెప్పటానికి చాలామంది భయపడతారు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్రవక్త గద్దించాలంటే చాలా కష్టం. రాజుగారు తలుసుకుంటే దెబ్బలు కుదువా అన్నట్టు గద్దింపు మాటలు చెప్తే శిక్షిస్తాడేమో, ఉరిపోస్తాడేమో, శిరతావం చేస్తాడేమో అని భయాలు ఉంటాయి. శరసాలు వేస్తాడు, భయాలు ఉంటాయి. కానీ నిజమైన ప్రవక్త దేవునికే భయపడతాడు, కానీ మనుషులకు భయపడ్డాడు. దేవుని వాక్యాన్ని బోధించే ప్రతి ఒక్కడు ప్రవక్తే, వేరే విధంగా భావించుకోవద్దు. ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే విడుదల చేస్తారో, సత్యాన్ని ప్రకటిస్తారో వారు తప్పకుండా ప్రవక్తలేనని దావీదుగా మనం చేస్తున్నాం. నాతాను ప్రవక్త దేవుడిచ్చిన మాటలు పట్టుకుని వచ్చి ధైర్యంగా దావీదుకు హెచ్చరిక చేశాడు, అర్థమైన రీతిలో హెచ్చరిక చేశాడు. నాతాను ప్రవక్త దేనికి భయపడలేదు. ఈనాడు నాతాను ప్రవక్తలో లేపబడకపోతే దావీదు లాంటి వాళ్ళు చాలామంది నరకంలో పడిపోతారు. దావీదు లాంటి వాళ్ళు చాలామంది శిక్షకు గురైపోతారు. కాబట్టి ఈ దుర్దినాలలో, ఈ అంచె దినాలలో ఉన్నది ఉన్నట్టుగా హెచ్చరిక చేసే ప్రవక్తలు కావాలి, గద్దించే ప్రవక్తలు కావాలి. ఉన్న మాట ఉన్నట్టుగా, ఎందుకంటే ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాలంటే దేవుని మీద డిపెండ్ అవ్వాలి, దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నన్ను హైలైట్ చేస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడనే నమ్మకం, ఆ సత్తా, ఆ దమ్ము, ఆ ధైర్యం సేవకుల్లో ఉండాలి. ఈనాడు చాలామంది సేవకులు బ్రతుకుదీరు కోసం బైబిల్ పట్టుకుని సంఘాలను పాడు చేస్తున్నారు, మనుషులను కూడా పాడు చేస్తున్నారు. అనుకూలమైన బోధలు బోధించి ఈనాడు కూడా ఈ విశ్వాసులు కూడా దురదశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు లోబడి అనుకూలమైన బోధకులను పాగు చేసుకుంటారని పౌలు గారు చెప్పినట్టుగా ఈనాడు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. పల్లెల్లో కూడా, పట్టణాలలో కూడా అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. జాగ్రత్త, ఉన్న వెలుగు కోల్పోతావు, ఉన్న అభిషేకాన్ని కోల్పోతావు, పొందుకున్న రక్షణ కూడా నువ్వు పోగొట్టుకుంటావు. దురదశవులు కలిగి నీ స్వకీయ దురాశలకు లోబడి నీకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నావా, నీ గతి అంతా ఇంత కాదు, నష్టపోతావు. ఇక దావీదు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. వాక్యమని బెత్తంతో కొట్టినప్పుడు లోబడితే, విధేయత చూపితే, భయముతో వణికితే అది నీకు ఉపకారం. సేవకుడు చెప్పిన సత్యవాక్యానికి తిరుగుబాటు చేసి ఎదురాడి పోట్లాడి తగాదా పెట్టుకుని సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతే అది కేవలం నీకు ఉగ్రతగా మారుతుంది. లోబడిన ప్రజలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు లోబడిన ప్రజలు దీవించబడతారు. నాతాను ప్రవక్త ద్వారా సత్యాన్ని ప్రకటించినప్పుడు లోబడ్డాడు, విధేయత చూపాడు, దీవించబడ్డాడు దావీదు. అదే విధముగా ఆనాటి కాలంలో ఉన్న మాటలు ఉన్నట్టుగా చెబితే ఇర్మియా ప్రవచనాలు విడుదల చేస్తే ఇర్మియాని కొట్టారు, ఇర్మియాని తీసుకెళ్లి జైల్లో వేశారు, ఇర్మియాని తీసుకెళ్లి ఒక నీరు లేని బురదలో దించారు, ఇర్మియాని తీసుకెళ్లి బందీ గృహశాలలో బంధించారు, సరైన అన్నం లేకుండా చేశారు. అయినా కానీ మరలా తీసుకొస్తే అదే ప్రవచించారు, ఉన్నదే ప్రవచించారు. వీళ్ళు మళ్ళీ కొడతారేమో, జైల్లో వేస్తారేమో అని వాళ్ళకు అనుకూలంగా ప్రవచించలేదు, వారికి అనుకూలంగా చెప్పలేదు. ఈయన అనుకూలంగా చెప్పేవారు చాలామంది ఉన్నారు, కల్పన కథలు చెప్పేవారు చాలామంది ఉన్నారు.
మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దురదశవులు కలిగి మీ కొరకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారేమో. జాగ్రత్త. మీ కుటుంబాలను నాశనం చేసుకున్నారు, మీ ఆత్మీయ జీవితాలను పతనం చేసుకుంటున్నారు. సమర్పణ కలిగిన సేవకుడు నీకు అవసరమని, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా గద్దించి హెచ్చరిక చేసి బుద్ధి చెప్పే సేవకుడు నీకు అవసరమని, ఇర్మియా లాంటి ప్రవక్త నీకు అవసరమని, యెషయా లాంటి ప్రవక్త నీకు అవసరమని దైవజనుడిగా తెలియచేస్తున్నా. యేస్కేలు లాంటి ప్రవక్త నీకు అవసరమని సేవకుడిగా తెలియచేస్తున్నా. ఈనాడు ఈ దుర్దినాల్లో, ఈ చెడు కాలంలో అలాంటి ప్రవక్తలు లేకపోతే సంఘాలు చీకట్లు ఆవరించి, దురాత్మలు ఆవరించి, సాతాను సంబంధమైన బోధకులు పడిపోతున్నారు. సాతాను సంబంధమైన అనుకూలమైన బోధలకు లోబడిన క్రైస్తవ బిడ్డలారా జాగ్రత్త. ముందు నరకం ఉన్నది, ముందు ఉగ్రత ఎదురు చూస్తున్నది. ఖండించిన సేవకుడికి, గద్దించిన సేవకుడికి, బుద్ధి చెప్పించున్న సేవకునికి లోబడి విధేయత చూపి అణిగమణిగి ప్రార్థనా పరుడుగా నీవు ఉంటే నువ్వు తప్పకుండా దీవించబడతావు, తప్పకుండా ఆశీర్వించబడతావు, తప్పకుండా నువ్వు ప్రయోజకుడు అవుతావు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ లోపల ఏది సంపాదించుకుని మాయ మాటలు చెప్పి సేవకులు చాలా సంపాదించుకున్నారు. మాయ మాటలకు లోబడి విశ్వాసులు కూడా చాలా సంపాదించుకుంటున్నారు. వ్యర్థమైన వ్యాపారాలు, వ్యర్థమైన పనులు, దేవునికి ఇష్టము కానీ ఆ ఉద్యోగాలు చేస్తూ శాపానికి గురైపోతున్నా. ఈ లోకంలో నువ్వేది సంపాదించుకుని అది నీతో రాదు, అది నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. ఏ వెండి బంగారం, ఏ ధనధాన్యాలు నిన్ను నరకం నుంచి తప్పించలేదు. సత్యవాక్యమే, నీతి వాక్యమే, ఖండించే వాక్యమే నిన్ను నరకం నుంచి తప్పించడానికి ఒక దిక్చూసిగా, ఒక మార్గదర్శిగా ఉంటుందని దైవజనుడిగా మనవి చేస్తున్నాను. దావీదు వలె విధేయత చూపి లోబడి, ప్రవక్త మాటకు లోబడి, ప్రవక్త గద్దింపుకు లోబడి జీవిస్తావా, దీవించబడతావు, దండు అవుతావు. లేకపోతే ఈ లోకంలో దరిద్రత అనుభవిస్తావు, నిత్య జీవాన్ని కోల్పోతావు. కాబట్టి నాకు నిత్య జీవం కావాలి ప్రభు, నాకు ఈ లోకంలో శ్రేష్టమైన కృప, నీ కృప నాకు కావాలి ప్రభు అని విధేయత చూపి ప్రార్థన చేస్తావా, దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు క్షమించి ఆయన కృపలో సత్య మార్గంలో నడిపిస్తాడు. అటు కృప కోసమే ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు ప్రతి ఒక్కరి దగ్గర ఫలింప చేయను గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.